చిరంజీవి ఒకేనా పూజలు ఒకేనా? రీసెంట్గా వచ్చాడు, వచ్చి అయితే చెప్పాను. బలిదేమన్నారు ఈ వీటికి రికార్డ్స్ లేకుండా ఉన్నాయి, అన్ని సీజ్ చేసి తెచ్చారు. లేదు ఆ రికార్డ్స్ ప్రాపర్గా మళ్ళీ తెచ్చి చూపించిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తారు, లేదంటే కోర్టుకి వేస్తారు. సహకరించారు. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా సహకరించినందుకు నేను ప్రజలందరికీ అలాగే అన్ని పార్టీల వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా వచ్చే నెల అంటే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా మేము ఎటువంటి ఇబ్బందులు నేర సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే నేర నియంత్రణ లక్ష్యంగా శాంతి భద్రతలో పరిరక్షణలో భాగంగా మేము నర్సీపట్నం టౌన్ పోలీసు, నర్సీపట్నం సబ్ డివిజనల్ పోలీసు వివిధ రకాలైన చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈ ఫైర్ క్రాకర్స్ సంబంధించిన గోడౌన్స్ అన్ని చెక్ చేస్తున్నాము. తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ సంబంధించి వాటిల్లో కూడా మేము ఎక్కువగా చెక్ చేసి ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎక్కువగా పెడుతున్నాము. అలాగే గాంజా, తర్వాత సారా అటువంటి మత్తు పదార్థాలు అవి లేకుండా కూడా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా కూడా మేము కేసులు పెడుతున్నాము. ఈ సందర్భంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు నర్సీపట్నం బొడ్డేపల్లి సెంటర్లో, తర్వాత బీసీ కాలనీ సెంటర్లో, అలాగే వివిధ కూడళ్లలో ముఖ్యమైన సెంటర్లో కూడా మా నర్సీపట్నం సబ్ డివిజన్ ఫోర్సు, నర్సీపట్నం సబ్ డివిజన్లో ఉన్న పోలీసు అధికారులు, అలాగే మా ఎస్పీ సార్ పంపించిన స్పెషల్ పార్టీ పోలీస్ స్టాఫ్, అలాగే సెంట్రల్ స్టాఫ్తో కూడా మేము ఈరోజు వెహికల్ విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశాం. సందర్భంలో 68 వెహికల్స్, 2 వీలర్స్, 68 2 వీలర్స్ సరైన పత్రాలు లేకుండా ఉండటం వల్ల వాటిని స్టేషన్లో తీసుకొచ్చాము. అలాగే ఒక బొలెరో వెహికల్, అలాగే ఒక ఆటో కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము. అలాగే ఒక కార్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది.